హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధిస్తే, ఇరాన్ని అమెరికా దిగ్బంధిస్తే, ఆ మధ్యలో ధైర్యంగా నడుస్తున్నటువంటి 3 దేశాల షిప్పులు. ఒకటి రష్యా. ఏ రష్యా ఆయిల్ షిప్‌ని గానీ, రష్యాకి సంబంధించినటువంటి ఆహార షిప్పుల్ని గానీ ధ్వంసం చెయ్యట్లేదు అమెరికా. ఎందుకంటే డైరెక్ట్‌గా రష్యాతో యుద్ధం అయినట్టు అవుతదని. అలాగే ఇరాన్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కెళ్తున్నారు. వాళ్ళకే తెచ్చిపెడుతున్నారు కాబట్టి వాళ్ళ జోలికి వాళ్ళు పేల్చరు ఐఆర్‌జీసీ వాళ్ళు. అదే సందర్భంలో చైనా ఆయిల్ అయితే తీసుకెళ్తున్నట్టు చూపించట్లేదు. మిగతా అయన్నీ కూడా తీసుకొస్తుంది తమ దేశం ఆయుధాలు తెచ్చి ఇరాన్‌కి ఇస్తుంది. అదే నిన్న బెయిల్ చేసింది. చైనాకి సంబంధించి ఆయిల్ నిక్షేపాలైతే దర్జాగా తరలి వెళ్తున్నాయి. వాళ్ళ దాన్ని అడ్డుకోవట్లేదు. ఇరాన్ ఏమో వాళ్ళే పంపిస్తున్నారు కాబట్టి అడ్డుకోదు. అమెరికానేమో చైనాతో గొడవ ఎందుకని అడ్డుకోదు. మూడవది భారతదేశం. ఇరుపక్షాలతో స్నేహం మెయింటైన్ చేయడం వల్ల మనది. దాదాపుగా 15 షిప్స్ ఇప్పుడు హార్ముజ్ జలసంధి దాటి వస్తున్నాయి. అందులో 5 ఆయిల్ షిప్లు, 1 ఎల్‌పీజీ షిప్. మిగతావి సరుకుల షిప్లు వస్తున్నాయి. మన వాటికి అడ్డుపడట్లేదు.